కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ లైన్ దాటడంతోనే కవితపై సస్పెన్షన్ వేటు వేసినట్లు పార్టీ ప్రకటించింది. కొంతకాలంగా పార్టీ నేతలపై కవిత విమర్శలు పెరిగిపోయాయి. హరీష్ రావును టార్గెట్ చేయడంతోనే కవితను పార్టీ నుంచి బయటకు పంపించారా? కవితను సస్పెండ్ చేయకపోతే పార్టీని తానే వీడుతానంటూ హరీష్ రావు కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారా? అందుకే ఆమెపై సస్పెన్షన్ వేటు పడిందా? బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత సంచలన కామెంట్స్ చేశారు. దాంతో కవిత ఇష్యూపై ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సుదీర్ఘ చర్చల తర్వాత కవితపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే పార్టీపై తిరుగుబాటు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని కేసీఆర్ మరోసారి నిరూపించారు. కవిత తీరుతో పార్టీకి మరింత నష్టం జరుగుతుందన్న కారణంగానే కవితపై సస్పెన్షన్ వేటు పడ్డట్టు తెలుస్తోంది. అటు హరీష్ రావు కూడా వెనక్కి తగ్గకపోవడంతో ఎట్టకేలకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడాన్ని కవిత సీరియస్గా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుపై డైరెక్ట్గానే అటాక్ చేశారు. కేసీఆర్కు అవినీతి మరక వారి వల్లే వచ్చిందని విమర్శించారు. ఈ ఇద్దరు నేతలు అవినీతి అనకొండలు అని విమర్శించారు. కేసీఆర్ను అడ్డం పెట్టుకుని హరీష్ రావు, సంతోష్ రావు సొంత ఆస్తులు భారీగా కూడగట్టుకున్నారని ఆరోపించారు. అందుకే హరీష్ రావును మంత్రి పదవి నుంచి తప్పించారని చెప్పుకొచ్చారు. అసలు కాళేశ్వరంలో హరీష్ రావు పాత్ర లేదని నిరూపిస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్పై అవినీతి మరక పడ్డాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నారు. మరోవైపు తనపై ఎవరైనా ట్రోల్ చేస్తే తోలు తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే కవిత మాట్లాడిన కాసేపటికే మాజీ మంత్రి హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. 6 అడుగుల బుల్లెట్ అంటూ ఫైర్ సింబల్తో ఓ పోస్టు పెట్టడం హాట్ టాపిక్గా మారింది. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఇక కవిత సంచలన ఆరోపణల తర్వాత బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. గులాబీ బాస్ కేసీఆర్తో కీలక నేతలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కవితను అందరు నేతలు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కవితను పార్టీలో నుండి సస్పెండ్ చేయకపోతే పార్టీకి మరింత డ్యామేజ్ ఖాయమని అంచనాకొచ్చారు. దాంతో ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అంతకు ముందే కవిత తీరుపై గులాబీ నేతలు గుస్సా అయ్యారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి కవిత పీఆర్ఓను తప్పించారు. ఆ తర్వాత పలుచోట్ల గులాబీ దళాలు కవిత పట్ల తమ నిరసనల్ని తెలియజేశారు. ఆమె దిష్టి బొమ్మలను, ఆమె ఫోటో ఉన్న ఫ్లెక్సీలను తగలబెట్టడం ద్వారా నిరసన తెలిపారు. కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్ది రోజులుగా బీఆర్ఎస్కు కవిత కొరకరాని కొయ్యగా మారారు. బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా పరోక్ష విమర్శలు చేస్తున్నారు. ఓవైపు పార్టీ నేతలను విమర్శిస్తూనే తెలంగాణ జాగృతి కార్యక్రమాలను విస్తృతం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ తర్వాత కవితను టీబీజీకేఎస్ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. దాంతో కవిత మరింత అసంతృప్తికి గురయ్యారు. తాజాగా అమెరికా పర్యటన నుంచి రాగానే మరోసారి బీఆర్ఎస్ నేతలను కవిత టార్గెట్ చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావుపై బాంబు పేల్చారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్కు చెడ్డ పేరు రావడం వెనక ఈ ఇద్దరే కారణమని ఆరోపించారు. అంతేకాదు, తన తండ్రి మీద సీబీఐ విచారణకు ఆదేశిస్తే తెలంగాణ బగ్గుమనాలి, కానీ అలా ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కవితను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ లైన్ దాటినందునే ఈ చర్య తీసుకుంటున్నట్టుగా పార్టీ అధికారిక నోటు విడుదల చేశారు.
మొత్తం మీద కవిత అరెస్టు వెనుక మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నట్టు తెలుస్తోంది. కవితను అరెస్టు చేయకపోతే పార్టీకి తానే గుడ్ బై చెబుతానని తేల్చి చెప్పారని సమాచారం. కవిత ఆరోపణల తర్వాత లండన్లో ఉన్న హరీష్ రావుకు కేసీఆర్ ఫోన్ చేసినట్టు సమాచారం. అయితే కవిత విషయాన్ని సీరియస్గా తీసుకోవద్దని హరీష్ రావుకు కేసీఆర్ బుజ్జగించే ప్రయత్నం చేశారట. కానీ హరీష్ రావు మాత్రం కవితను పార్టీలో నుంచి బయటకు పంపకపోతే తానే పార్టీ వీడతానంటూ చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో కవితపై సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవిత మాత్రం కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వచ్చే దీపావళిలోపు కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చని అంటున్నారు.